జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పాండవలగుట్ట వద్ద ఈ నెల 10న జరిగిన భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మీడియా సమావేశంలో తెలిపారు. గత కొంతకాలంగా రెండో భార్య రేణుకకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో శారీరకంగా, మానసికంగా రవి హింసించడం చేస్తున్నాడని, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కుమారుడు శ్రీకర్ తన తల్లి రేణుక, కేటీపీపీ సెక్యూరిటీ గార్డు శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలనే పథకం పన్నారని, మరో ముగ్గురితో కలిసి రవిని హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5,000 నగదు, ఒక కారు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీఎస్పీ సంపత్రావు. చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంటరాగేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త, అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. ఈ శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక, తర్వాత ఎవరైతే అనుమానం పడతాడో ఈ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల ఈ పర్షర్ రవిని చంపాలని నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఎయిడ్ 1,50,000 వరకు ఈ కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే, ఇతను ఎవరైతే ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి, ఆ